కర్కాటక రాశి వారికి తీసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి మార్చి నెల 2025 ఈ నెలంతా కూడా, మార్చి నెలంతా కూడా వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఈ కర్కాటక రాశి వారికి కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క 3 రోజుల పాటు జన్మంలోను, తదుపరి దానికంటే ముందున్నటువంటి 28 రోజులు వ్యయ స్థానంలోనూ జరుగుతూ ఉన్నదండి. అలాగే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే 8, 9 అష్టమ, భాగ్య, నవమ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే శని యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో జరుగుతున్నది. ఇకపోతే భాగ్యస్థానంలో తీసుకున్నట్టయితే బుధ, శుక్ర, రాహు, రవి యొక్క సంచారం 16 రోజులు ఈ విధంగా జరుగుతోందండి భాగ్యస్థానంలో. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి వీళ్ళు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, కుజుని యొక్క సంచారము జన్మ, వ్యయ స్థానం 2 స్థానాలలోనూ అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. గాయాలయ్యే అవకాశం ఉంటుంది, ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కొంచేత కుజునితో కొంచెం జాగ్రత్తగా ఉండవలసే ఉంటుంది. ఇకపోతే తృతీయ స్థానంలో కేతువు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితం చక్కగా ఇస్తాడు. అలాగే తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి అష్టమ శని అంటే శని మనం చెప్పుకున్నాం కదండి, అష్టమంలో కానీ ఏళ్ళనాటి శనిలో కానీ ఎక్కువగా బాధిస్తూ ఉంటాడు. అందుచేత అష్టమ శని ప్రభావం ఆయన చూపిస్తూ ఉంటారు. కొంచెం ఆయుర్దాయ విషయంలో కూడా కొంతమందికి కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మన పెద్దలు లేదా దుర్వార్తలు వినటం ఇట్లాంటివన్నీ కూడా అవకాశం ఉంటుంది దీనివల్ల, అష్టమ శని వలన. ఇకపోతే రవి అష్టమ సంచారంలో ఒక 14 రోజులు, భాగ్యంలో ఒక 16 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. దాని వలన మంచి ఫలితములను పొందజాలరు. అంటే ఇక్కడ రవి వల్ల అనారోగ్య సమస్యలు, భాగ్యంలోకి వచ్చేటప్పటికి ఏది ముట్టుకున్నా, ఏ పని ముట్టుకున్నా కూడా ముందుకు వెళ్ళకపోవటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తద్వారా పెద్ద వయసు వారు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు కావచ్చు, కొన్ని దుర్వార్తలు జరగవచ్చు. ఎందుకంటే రాశి ఫలితాలు అనేటటువంటి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే కోట్లాది మందికి, సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటి విషయము. ఇది కేవలం మీకు ఒక్కరికని చెప్పేసి అన్వయించుకుని అసలు బాగలేదని ఫీలింగ్ అవసరం లేదని జాతకంతో సంబంధం ఉన్నది. ఇది జాతకాన్ని రాయించుకొని దానితో అనుసంధానం చేసుకోండి. జాతకం కావాలంటే మా దగ్గర రాసే అవకాశం కూడా ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు ద్వారా మనకు వస్తూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము కూడా దశమ స్థానంలో మంచి ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి. ఇక్కడ వ్యాపార విషయం మీకు ఎప్పుడైతే ఇక్కడ మీకు భాగ్యస్థానంలో ఉన్నారో, భాగ్యస్థానంలో బుధుడు మనకి అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు, కానీ శుక్రుడు మాత్రం ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే లలిత కళల్లో ప్రవేశం ఉన్న వారికి, టీవీ రంగంలో వారికి, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శుక్రుడు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే గురుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, గురుని యొక్క సంచారం ఏకాదశ స్థానంలో జరుగుతుంది. చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి, చాలా లాభాలు వస్తాయి, ఆ మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాన్ని గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అందుచేత మనకి ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. 4 గ్రహాలు అంటే కేతు ఒకటి మనకు అనుకూలంగా ఉన్నారు, అలాగే శుక్రుడు ఒకడు అనుకూలంగా ఉన్నారు. అలాగే అందుచేత ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత ద్వారా మనకి పర్వాలేదు. ఇకపోతే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉన్నది. మనం చెప్పుకుంటున్నట్టుగానే గ్రహాల ప్రతికూలత కోసం ప్రతిరోజు నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణ చేసుకోండి, లేదా తత్సంబంధమైనవి చేసుకున్నట్లయితే మీకు అన్నీ సక్రంగా జరుగుతాయి. మీకు గ్రహాల యొక్క అనుకూలత లభించి మీ మనోవాంఛల్ని కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. శుభం.